పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట యెషయా గ్రంథం 43 అధ్యాయం 19 వచనం. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నా, ఇప్పుడే అది మొలచును, మీరి దానిని ఆలోచింపరా. దేవుడు ఈ మాసము మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానాలు అనేక సార్లు మన జీవితంలో ఏదైనా ఒక నూతన కార్యం, ఒక నూతన అర్థం దేవుడు చేయినా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు మనతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయడము ప్రారంభించా, అది ఇప్పుడే చేయడానికి నేను మొదలుపెట్టులానని అని అనుకుంటా. మనుషులు ఎదురు చూడనటువంటి దిశలో నుండి అద్భుతం చేయటానికి ఆయనే సాధ్యం. నూతనమైనటువంటి గొప్ప కార్యములను చేయగలిగిన దేవుడు ఆయన. నీవు ఇది జరుగునా, ఇది జరుగుతుందా అని నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చేయబోయేటువంటి ఆ నూతనమైనటువంటి అద్భుతము నీ జీవితానికి ఎంతో ఆశ్చర్యకరంగా, దీవెనకరముగా ఉంచు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి వారు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రము వారికి ముందు నిలబడ్డ, ఎర్ర సముద్రమును దాటుకొని ఎలా పోవాలి అని భయపడ్డారు, వేదన చెందారు, కోపపడ్డారు. ఇక్కడే తాము అర్థమైపోవలసి వస్తుందేమో అని సలగడము మొదలుపెట్టారు. అయితే వారు ఎప్పుడు కని ఎరగని రీతిగా దేవుడు ఆ సముద్రమును రెండుగా చీల్చి వారిని తరయి చేర్చినాడు. ఆయన నూతన కార్యములు చేసేదే. ఈ వ్యాధి బాగైనట్లుగా ప్రపంచము ఎవరు వినలేదని మనసును అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీ వ్యాధిని నూతన క్రియ ద్వారా, నూతన అద్భుతము ద్వారా బాగు చేసి నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఆయన. నీవు ఎదురు చూసేదానికంటే ఆయన నూతనమైన ఘనకార్యములను చేయగలిగిన వాడు ఆయన. దేవుడు చేసిన కార్యము మనుషులు ఎప్పుడు కూడా గ్రహించలేనటువంటి గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యములను చేయడానికి ఆయనకే సాధ్యం. ఇదిగో నీ జీవితంలో ఆయన ఒక నూతనమైన అర్థము చేయబోతున్నాడు. అది ఇప్పుడే ఆయన చేయడానికి మొదలుపెట్టా. దానిని పొందుకోవడానికి నువ్వు సిద్ధమా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినట్లుగా ఆయనతో కూడా మనం ఏకీభవిస్తా. నూతనమైన క్రియ నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. మహాగణుడ, పరిశుద్ధుడని వందన. నీ బిడ్డలకు మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానములు బట్టి ఒకరా నూతనమైన గొప్ప కార్యను బిడ్డలు పొందుకునే బాకు వారి కనుగొనేసి యేసు నామమున వేడుకొంచున్నాం. ఆమె శుభోదయం. పాపం మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.